అరెవ్వా అదృష్టం అంటే కాకినాడ జిల్లా జనాలదే అనిపిస్తుందో వాళ్ళ తాన ఎంత మంచి అధికారులు ఉన్నారంటే ప్రతి సోమవారం నాడు పెట్టే గ్రీవెన్స్ డే నాడు ఎవరన్నా మాకు సమస్యలున్నాయి సార్లు అని వచ్చుడే ఆలస్యమట. వాళ్ళ సమస్యల్ని తమ సొంత సమస్యల లెక్క చూసుకొని పరిష్కారం కోసం మెదడు గరిగించే లెవెల్లో తీవ్రంగా ఆలోచిస్తున్నారట అక్కడ అధికారులు. పరిష్కారం వాళ్ళ మెదళ్ళకు అందకుంటే వెంటనే ఫోన్లు తీసి సోషల్ మీడియా సహకారం తీసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూస్తారట. అబ్బా, ప్రజా సమస్యల పట్ల ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారో కదా వాళ్ళగా అధికారులు. ఇక చూసిర్రా, నిన్న కాకినాడ జిల్లా గ్రీవెన్స్ డేలా ఈ సార్లంతా ప్రజా సమస్యలు తీరుస్తందుకు ఎంతగానం తనలాడుతున్నారో ఫోన్లు పట్టుకొని. ఆలోచించి షార్ట్ బ్రేక్ ఇచ్చిన ఈ సారేమో రిఫ్రెష్మెంట్ కోసం రమ్మీ ఆటేసుకుంటే, దౌడకు చేయి పెట్టుకున్న గీ మేడమేమో ప్రజా సమస్యల గురించి వేరే ఆఫీసర్లతోటి జరిపిన చాటింగ్ తిర్రేసి మర్రేసి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుంది. ఇక ఈసారేమో వాట్సాప్లో జవాబు దొరుకుతుందా ఏమన్నా, యూట్యూబ్లో సమస్యలకు సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. ఇట్లా ఈ బులుగు రంగు బూషెట్టేసుకున్న సార్ అయితే మొన్నటి సందే ప్రజలు ఏమేం సమస్యలతోటి గ్రీవెన్స్ డేకు వస్తారో ముందే ఆలోచిస్తందుకు మొన్న రాత్రంతా నిద్ర ఆరాలు మాని మేల్కొని ఉన్నట్టుండు. మళ్ళీ ఈడికొచ్చి కుర్చీలో కూర్చున్నా కళ్ళు మూసుకొని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుండి. ఇట్లా పాపం బిస్కెట్లు చల్లటి నీళ్ళ బాటిల్ ఇస్తున్నా తీసుకొని తినేటంత టైం కూడా లేనట్టుంది చూడు సార్లకు మేడాలకు. ఇక ఇంకొందరేమో అప్పటికప్పుడే ఫోన్లు మాట్లాడి సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తున్నారు. ఇట్లా వాట్సాప్లు, యూట్యూబ్లు, ఆన్లైన్ల రమ్మీలే కాదు, ఈసారేమో ఇన్స్టాల ఇన్స్టంట్ పరిష్కారాలు దేవులాడుతున్నట్టుండు. ప్రజా సమస్యలకు పరిష్కారం భూమి మీదనే కాదు, గ్రహాంతరాలలో ఏమైనా దొరుకుతుందా అని కూడా ఎంక్వైరీ చేస్తుండు చూడు సారు ఇన్స్టాలా. ఇట్లా నిన్న కాకినాడ గ్రీవెన్స్ సమావేశానికి హాజరుపడ్డ అధికారులల్లా సగానికి సగం మంది వాళ్ళ శక్తికి మించి తాపత్రయ పడుకుంటా తల్లాడుతున్నారు. వీళ్ళ డెడికేషన్ చూస్తే రోజుకు 18 గంటలు కష్టపడే సీఎం చంద్రబాబు సార్ కూడా షాక్ అయిపోతాడేమో. మరి ఇంతగానం అంకిత భావంతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూస్తున్న వీళ్ళను ఎట్లా సన్మానిస్తారో గానీ, కనీసం గ్రీవెన్స్ డే నాడన్న వీళ్ళు ఇట్లా ఫోన్లతోని ఇంతగానం తీవ్రంగా ప్రజా సమస్యల కోసం ఆలోచించకుండా రెస్ట్ ఇస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారట. వీళ్ళ పనితనాన్ని చూసిన కాకినాడ గ్రీవెన్స్ డేకి వచ్చిన పబ్లిక్ అంతా.